నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. దేశంలో ఆపరేషన్ ఖగారు పేరిట జరుగుతున్నటువంటి మారణ హోమాలను ఆపాలంటూ అటు ప్రజా సంఘాలు కావచ్చు, పౌర సంఘాలు కూడా పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో వాళ్ళ నిరసనను వ్యక్తం చేసిరు. అనేక సందర్భాల్లో ధర్నాలు కూడా నిర్వహించే ప్రయత్నం చేసిరు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం తగ్గేదే లేదు అంటూ ఆపరేషన్ ఖగార్ను కొనసాగిస్తాం. మార్చి 31, 2026 నాటికి మావోయిస్టులను అంతం చేయడమే మా ప్రధాన లక్ష్యం అంటూ ముందుకు కొనసాగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో అనేక మంది బడా నేతలు కొంతమంది లొంగిపోగా మరికొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు. అవన్నీ కూడా బూటకపు ఎన్కౌంటర్లు కావాలని చెప్పేసి కాపు కాసి వాళ్ళను పట్టుబడ్డాక కూడా వాళ్ళని చంపేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు జనంలో కలిస్తే, జనంతో నడిస్తే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ రాజకీయాలు అక్కడ ఏం పని అయ్యేవంటూ వాళ్ళందరినీ కూడా అంతం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రజా సంఘ నాయకులు చెప్తా ఉన్నారు. దీనిపైన మళ్ళీ కర్రెగుట్టల్లోకి భారీ ఎత్తున కూంబింగ్ చేస్తూ ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ప్రజా సంఘ నాయకులంతా కూడా, నేతలంతా కూడా ఆపరేషన్ ఖగార్ను నిలిపివేయాలి, కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లను ఆపివేయాలంటూ ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ప్రొఫెసర్ గడ్డెం లక్ష్మణ్ గారు కావచ్చు, పిఓడబ్ల్యూ సంధ్యక్క గారు కూడా ఉన్నారు. సరే, వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ గడ్డెం లక్ష్మణ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఏంటి ఈ ఆపరేషన్ ఖగార్ పూర్తి స్థాయిలో అంతమయ్యేంత వరకు ఆపే ప్రసక్తే లేదని చెప్పి చెప్తా ఉన్నారు. మార్చి 31 కూడా డెడ్ లైన్ దగ్గరకు వస్తూ ఉంది. గతంలో కూడా అనేక ప్రొటెస్టులు చేసిరు, ఉపయోగం లేదు. మళ్ళీ ప్రొటెస్టులు దేనికోసం? మీరు అన్నట్టుగా ఈ ఆపరేషన్ ఖగార్కు వ్యతిరేకంగా గత 2 సంవత్సరాలుగా ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, విప్లవ పార్టీలు పోరాడుతూనే ఉన్నాయి. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి వ్యతిరేకంగా నినదిస్తూ ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా పోయిన ఆగస్టులో ఎల్కతుర్తిలో సభ పెట్టి ఆ సభలో ఆపరేషన్ ఖగార్ను నిలువరించాలని, ఆపరేషన్ ఖగార్కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిలబడుతుందని ఒక నినాదం ఇచ్చి ఉన్నాడు. ఆ నినాదాన్ని కట్టుబడి ప్రతిపక్ష పార్టీలన్నీ ఇవాళ ఆపరేషన్ ఖగార్ను నిలువరించే ప్రయత్నం చేయాలి. ఒక్క ప్రజా సంఘాల బాధ్యత మాత్రమే కాదు, ఒక బహిరంగ సభలో మాట్లాడటమే కాదు, ఒక్క ప్రకటన ఇవ్వటమే కాదు, ఈ ఆపరేషన్ ఖగారు ఆగిపోయేంత వరకు ఇంకొక 40 రోజులు మిగిలి ఉంది. చంపేంత వరకు చంపుకుంటూ వచ్చారు. పచ్చని అడవి ఇవాళ ఎర్రని తివాచి పరిచినట్టుగా అయ్యింది. ఇవాళ ఎవ్వరు దిక్కుముక్కు లేనట్టుగా మొత్తం అక్కడ ఉన్న పశుపక్షాదులు, చెట్లు ఘోషిస్తూ ఉన్నాయి. ఆదివాసీలు కంటికి పుట్టేడు ఏడుస్తూ ఉన్నారు, మా వాళ్ళు ఎక్కడ పోయారు అని. ఆ వైనాన్ని నిరసిస్తూ ఇవాళ మొత్తం ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రత్యక్ష చర్యలకు పూనుకుంటే తప్ప ఈ ఆపరేషన్ ఖగారు ఆగిపోదు. అంటే ఒకవైపు ఆపరేషన్ ఖగార్ కర్రెగుట్టలో గతంలోనే జరిగింది, మళ్ళీ రెండోసారి అక్కడ పూర్తిగా బలగాలతో అందుకు వెళ్ళడానికి ఎట్లా చూస్తారు? అంటే దేనికోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందనుకోవచ్చా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను భయపెట్టడానికి ప్రయత్నాలు అనుకోవచ్చా? ఆపరేషన్ కర్రెగుట్ట కార్యక్రమం అనేది ఫిబ్రవరి 18న మొదలుపెట్టి కొనసాగుతూనే ఉంది. ఈ ఫిబ్రవరి 18 నాడు ఒక ప్రకటన కూడా చేసి ఉన్నారు. అక్కడ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కరావు ఉన్నారని, జార్ఖండ్కు చెందిన మాజీ ఉన్నాడని, మళ్ళా రాజిరెడ్డిలు ఉన్నారని, దాంతో వాళ్ళను చంపేస్తామని ఆపరేషన్ కర్రెగుట్ట 2ను మొదలుపెట్టారు. చంపేస్తామనడం ఏంటి? సంయమనం పాటించి ఓపికతో, సంయమనంతో, నయాన భయాన వాళ్ళను అరెస్టు తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెడతామనే ప్రకటన చేయలేదు. భారత ప్రజలారా, భారత ప్రభుత్వం భారత ప్రజలను చంపేస్తుందట. ఎక్కడైనా భారత రాజ్యాంగంలో కానీ ఏ చట్టంలో కానీ ఆయుధాలు చేతబట్టిన వాళ్ళను చంపేయాలని ఉందా? భారత రాజ్యాంగం 21లో మావోయిస్టులు ఎక్సెప్షన్ అని, మావోయిస్టులను చంపేయొచ్చని, ఆయుధాలు పట్టిన వాళ్ళను చంపేయొచ్చని ఎక్కడన్నా రాసి ఉందా? ఆయుధాలు పట్టడం ఎంత నేరమో అంత మేరకే శిక్షించాలి కదా. ఆయుధాలు పట్టిన వాళ్ళు ఇవాళ ఆయుధాలు ప్రభుత్వేతర శక్తుల దగ్గర ఎంతమంది దగ్గర ఆయుధాలు లేవు చెప్పమనండి. ఆర్ఎస్ఎస్
శక్తులు ఏవైతే ఉన్నాయో బహిరంగంగా వచ్చి ఎవరి దగ్గర ఆయుధాలు లేవు అని చెప్పమనండి. ఆయుధాలు పట్టుకోవడమే నేరమైతే ఆయుధాలు పట్టిన ప్రతి ఒక్కరూ నేరమేగా, సైన్యం కూడా నేరమే, పోలీసులు కూడా నేరమేగా. ఎవరిని శిక్షించాలి, ఏ మేరకు శిక్షించాలి? భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. ఏ నేరం చట్టాలు పనిచేస్తున్నాయంటారా? ఇప్పుడు గతంలో ఏదైతే నినాదాలు ఇచ్చి బూటకప్ ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి, దీని మీద ధర్మశాసనంలో విచారణ జరగాలని చెప్పేసి మాట్లాడినటువంటి గాదే ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు కూడా ఆయనను బయటకు విడిచిపెట్టేటువంటి పరిస్థితి లేదు. చట్టాలు పనిచేస్తున్నాయంటారా దేశంలో? ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నారు, పౌర హక్కులను నిలబెడతామన్నారు, వాక్ సభా స్వాతంత్రాలకు పెద్దపీట వేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? మీరు చెప్పినట్టుగా ఒక శవం దగ్గర భావోద్వేగంతో మాట్లాడినందుకు అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇక మీరు కేసులు పెడతారా? అమిత్ షాకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడారని ఆయన మీద కేసులు పెట్టి నిన్న కోర్టుకి ఇచ్చారు. అదే రకంగా మాట్లాడారని గాదే ఇన్నయ్యను అరెస్ట్ చేసి ఇవాళ జైల్లో నిర్బంధించారు. వాక్ సభా స్వాతంత్రాలకు ఏమవుతుంది? అంతెందుకు ఆపరేషన్ కర్రెగుట్ట మొదలు పెట్టారు కదా, కర్రెగుట్టలో మీ కెమెరాలు పోనిస్తారా? ఎంతమంది పత్రికా విలేకరులను, మీడియా వాళ్ళను హిట్మా గ్రామానికి వెళ్తేనే నిర్బంధించారు. మీరు కనుక ఆ ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు, అది మన భూభాగం కాదా? మీరు ఏం చేస్తున్నారు? మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి? మా రిపోర్టర్స్ను ఎందుకు వెళ్ళనివ్వరు అని ఎక్కడైనా అడుగుతున్నారా? కర్రెగుట్టకు వెళ్ళి మేము ప్రజానీకానికి సమాచారం ఇస్తామని మీకు హక్కు ఉంది కదా, హక్కును దాన్ని గౌరవిస్తున్నారా? ఇప్పుడు పువ్వర్తి గ్రామానికి మీరే వెళ్ళారు కెమెరాలు పట్టుకొని. మిమ్మల్ని మొన్న అంత్యక్రియలప్పుడు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎంత హింసకు గురి చేశారు. సంస్మరణ సభ పెట్టుకుంటే సంస్మరణ సభకు వెళ్తున్నప్పుడు ఎంత దారుణం! కెమెరాలు లాక్కోవటం, సెల్ ఫోన్లు లాక్కోవటం, సిమ్ములు లాక్కోవటం, ఎంత హింస ప్రయోగించారు. అది బయటి ప్రపంచానికి తెలియకుండా వాక్ సభా స్వాతంత్రాలకు భారతదేశంలో విఘాతం కలుగుతూ ఉంది. పత్రికా స్వేచ్ఛ ప్రపంచ ర్యాంకులో భారతదేశం అట్టడుగున ఉంది. అసమానతల ప్రపంచ సూచికలో భారతదేశం అట్టడుగున ఉంది. ఆకలి సూచికలో, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం అట్టడుగున ఉంది. ఈ విషయాలు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఇవాళ ప్రమాదం ఎవరంటే ఈ అంశాలు ప్రమాదం మావోయిస్టు పార్టీ కాదు. మావోయిస్టు పార్టీ రైత సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఎవరు కూడా మిమ్మల్ని అభ్యర్థించలేదు. మీరు మీ యొక్క భావజాలంలో భాగంగా మావోయిస్టు పార్టీని అంతం చేస్తామన్నారు. ఇవాళ మావోయిస్టు పార్టీని నిర్మూలించడమే కాదు, మావోయిస్టు భావజాలం లేకుండా చేయాలనే ఉద్దేశంతో అర్బన్ నక్సలైట్లు అని మీ విధానాలను నిరసిస్తున్న వాళ్ళను, మీ పాలసీ విధానాలకు వ్యతిరేకంగా విమర్శనాత్మకంగా ఎవరు గొంతు విప్పితే వాళ్ళు అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. ఏం చేయబోతుంది భారతదేశం? ఏం కాబోతున్నది? భారతదేశంలో నిరంకుశం రాజ్యమేలుతుంది. భారతదేశం ప్రజాస్వామిక దేశం అనే రూపాన్ని అది రూపాంతరం చెంది అప్రజాస్వామిక దేశంగా మారిపోతుంది. భారత పాలకులు నానాటికి కర్కశంగా తయారవుతున్నారు. మరింత నల్ల చట్టాలను తీసుకొస్తున్నారు. ఓకే సార్, కర్రెగుట్టలో ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అసలు వాస్తవానికి అక్కడ మావోయిస్టులను అంతం చేసే ప్రయత్నం చేస్తారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి షెడ్యూల్ 5లో ఉన్నటువంటి వాళ్ళ హక్కులను అరించి వేసి వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు. ఇప్పటి వరకు 18లో మొదలుపెట్టినప్పుడు అగ్రనాయకులు, మావోయిస్టు అగ్రనాయకులు, టాప్ లీడర్స్ అందరూ అక్కడ ఉన్నారు అని చెప్పిన వాళ్ళు, 5గురు మావోయిస్టులను చంపేశామని చెప్పిన వాళ్ళు ఆ ఆయుధాలు బయట పెట్టలేదు, చంపబడిన శవాలను బయట పెట్టలేదు. ఇదంతా ఒక బూటకపు చర్యగా కనబడుతుంది. మావోయిస్టులను అంతమొందించడం కోసం పెట్టిన రెండవ ఆపరేషన్ కాదది. అక్కడ రోడ్లు వేయాలి, అక్కడ పామూరు వరకు, ఆ గ్రామాలకు అవతలి రాష్ట్రం వరకు 4 లేన్ల రోడ్లు వేయాలనే ఒక లక్ష్యంతో ముందుకొచ్చినారు. ఆ రోడ్లు అవసరం లేదు. వాళ్ళు వేస్తున్న ఆ అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి నమూనాను అక్కడ నివసిస్తున్న ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. అక్కడ రోడ్లు వేస్తున్న క్రమంలో
భారత సైన్యం తిరుగుతున్న క్రమంలో గతంలో మావోయిస్టు పార్టీ నాటిన ఆ ఐఈడీలు ఏవైతే ఉన్నాయో, ఆ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి పేలి భారత సైన్యం చచ్చిపోతున్నారు. వాళ్ళ ప్రాణాల గురించి కూడా పౌర హక్కుల సంఘం మాట్లాడుతుంది. ఈ హింసను మానండి. ఓకే సార్, చివరిగా ఏదైతే ఆపరేషన్ ఖగర్ను వ్యతిరేకిస్తా ఉన్నారా, అక్కడ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తా ఉన్నారు? ఆపరేషన్ కగార్ అంటేనే వ్యతిరేకం ఎన్కౌంటర్లు. ఆపరేషన్ కగార్ అంటేనే ఆదివాసీ మహిళలపైన అత్యాచారాలు. ఆపరేషన్ కగార్ అంటేనే సైన్యం మోహరింపు. సైన్యం మోహరింపు అంటేనే ఆదివాసీ మహిళలపైన అత్యాచారాలు, ఆదివాసులను చంపేయటం, అక్కడ వాళ్ళతో పాటుకున్న మావోయిస్టులను మట్టుబెట్టడం అనేది ఆపరేషన్ కగారు. ఆపరేషన్ కగార్ కానీ, ఆపరేషన్ సమాధాన్ కానీ, ఆపరేషన్ ప్రధాన్ కానీ, లేదా ఆపరేషన్ గ్రీన్ హంట్ కానీ, సాల్వాజుడం కానీ విడిగా చూడలేని అంశాలు. అవి అంటేనే ఎన్కౌంటర్లు. ఎన్కౌంటర్లు అంటేనే ప్రాణ నష్టం. ప్రాణ నష్టాన్ని, ఎన్కౌంటర్లను నిలిపివేయాలని మేము కోరుతా ఉన్నాం. మార్చి 31 దగ్గరలో ఉంది. మార్చి 31 తర్వాతనైనా ఆపరేషన్ కగార్ ముగిస్తుందా, కొనసాగిస్తారా? మార్చి 31 తర్వాత జరగబోయే పరిణామాల గురించి మీరు ఒక ప్రశ్న వేయాలి. భారత ప్రభుత్వాన్ని ఇవాళ మనం అందరం కలిసి ఏప్రిల్ 1 నుంచి, ఏప్రిల్ 1, 2026 నుంచి అక్కడ పోలీసులు క్యాంపులు ఉండవని ఒక ప్రకటన చేయండి. ఇక మావోయిస్టులు పోయిన తర్వాత పోలీస్ క్యాంపులు ఎందుకుగా? అక్కడ భారత సైన్యం మోహరించబడదు, మోహరించబడి ఉన్న సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని ఒక ప్రకటన చేయండి. ఆపరేషన్ కర్రెగుట్టల లాంటి పథకాలను మేము అమలు పరచమని ఒక ప్రకటన చేయండి. అక్కడ ఉన్న వనరుల దోపిడీ మేము కొనసాగించమని, ఆ వనరుల తవ్వకాలను, మైనింగ్ తవ్వకాలను నిలిపివేస్తామని ఒక ప్రకటన చేయండి. ఆపరేషన్ కగార్ కానీ, ఎన్కౌంటర్ల పర్వం కానీ ఎందుకోసం చేస్తున్నారు? ఈ మారణహోమం ఈ దేశ సంపదను కొద్దిమంది పెట్టుబడిదారుల చేతిలో పెట్టడం కోసం మాత్రమే చేస్తూ ఉన్నారు అనేది భారత ప్రజలు గుర్తిస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.